నర్సరావుపేటలో మంగళవారం తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. అవ్వాతాతలను పలకరిస్తూ పింఛన్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 1వ తారీఖున అవ్వాతాతల ఇళ్ల ముందు తెల్లవారకు ముందే పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పెన్షన్ల పంపిణీలో ఎన్డీఏ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయబోదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త పెన్షన్లను మంజూరు చేయడంలో చంద్రబాబు ముందుంటారన్నారు. మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మరి సచివాలయ సిబ్బంది అధికారులందరూ కూడా మరి వాళ్ళ మొదటి 1వ తేదీన పెన్షన్ పెంచుతున్నాము. ఈ కార్యక్రమంలో మరి మనం గెలిచిన 4 నెలల నుంచి కూడా ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. మరి దీంట్లో గత ప్రభుత్వంలో 3,000 ఇవాళ 1,000 రూపాయలు పెంచి 4,000 ఇవ్వడం జరిగింది. మరి వృద్ధులు, వికలాంగులు వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా వికలాంగులకి అయితే 3,000 6,000 చేయడం జరిగింది. 100% డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి 15,000 ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ప్రజలను ఆదుకోవడానికి, వాళ్ళకి అండగా ఉండటానికి ప్రతి నెల 1వ తేదీనే క్రమం తప్పకుండా పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా సచివాలయ సిబ్బంది, అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.